ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఉద్యోగులు ఉద్యమ బాట పట్టడం ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకవైపు పార్టీలో వడపోతకు సిద్ధమైన సీఎం జగన్ పార్టీ నాయకులతో బిజీగా సమావేశాలు పెడుతున్నారు. మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు సైతం అదే స్థాయిలో రోడ్డెక్కారు. దీంతో పార్టీ అధిష్టానం ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏపీలో ఎన్నికలకు మరో 3 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీ పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో మంచి మెజారిటీతో విజయం సాధించిన వైసీపీ 2024 ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాలు ఆశిస్తోంది. గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను బరిలో దింపేందుకు అధికార పార్టీ వ్యూహం చేస్తోంది. ఇటీవల కొంతకాలంగా సీఎం జగన్ పార్టీ నేతలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పనితీరు బాగాలేని వారికి టికెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది టికెట్లు చింపేశారు కూడా. కొంతమందికి స్థానచలనం కలిగిస్తున్నారు. ఎలాగైనా పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలని యోచిస్తున్న వైసీపీ అధినేత జగన్ అందుకు తగ్గట్టు వ్యూహం చేస్తున్నారు. అయితే ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టిన జగన్ కు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నాయి రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్లో చాలా మంది ఆందోళన బాట పట్టడం ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టిన అంగన్వాడీలు 9 రోజులుగా తమ ఆందోళనతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా అంగన్వాడీలు ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. రోజుకో రకం నిరాశతో సమ్మెను ఉధృతం చేస్తున్నారు. సమ్మెను విఫలం చేసేందుకు ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆగ్రహానికి గురైన అంగన్వాడీలు ఆందోళనను మరింత ఉధృతం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఒకవైపు అంగన్వాడీలు ఉద్యమిస్తుంటే మరోవైపు ఆశా వర్కర్లు 36 గంటల పాటు ఆందోళన జరిపారు. తాము సైతం సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు. కనీస వేతనం నెలకు 26,000కు పెంచాలనేది వారి ప్రధాన డిమాండ్. అదేవిధంగా పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు పలు ఇతర డిమాండ్లతో ఆశా వర్కర్లు 36 గంటలు ఆందోళన చేశారు. మరోవైపు అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు ఆశా వర్కర్లు మద్దతు ప్రకటించారు. ఇక సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 4 నెలలుగా జీతం అందడం లేదు. దీంతో వారు కూడా సమ్మె సైరన్ మోగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరీక్షల సీజన్. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సమగ్ర శిక్ష అభియాన్లోనే కార్యక్రమాలు జరుగుతాయి. వీరు సమ్మె చేస్తే పరీక్షలకు ఇబ్బంది కలుగుతుంది. మరోపక్క ఉపాధి హామీ పథకంలో పనిచేసే సిబ్బంది సైతం సమ్మెకు సై అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పనితీరుపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చివరికి వాలంటీర్లు కూడా తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు సిద్ధమని ప్రకటించారు. అవసరమైతే తాము సైతం సమ్మె చేస్తామని చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఓ పక్క ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక, సీట్ల మార్పిడితో తలెత్తుతున్న అసమ్మతిని తగ్గించేందుకు కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు రాష్ట్రంలో వరుసగా ఉద్యోగుల రూపంలో ఎదురవుతున్న సమ్మె సమస్య తలనొప్పిగా మారింది.